ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనము. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనంలో, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం, ఇజ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యముల అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును కడపటివాడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం, వారి యావత్ బాధలు ఆయన బాధనందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తానే మన కొరకు అర్పించుకొనెను. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వెలుపలలో నీ వంటి వాడవుడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడవుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక ఆయన నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. చివరిగా ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నువ్వు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదీ లేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. దేవ మీరే మాకు విమోచకులు రక్షకులు అయినారు తండ్రి, మీరు తప్ప మాకు ఇంకే దేవుడు తండ్రి. మీ అంత భయభక్తులు కలిగి నేను మహిమపరచగలిగిన పచ్చశక్తిని వలన మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.